నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కృషితోనే సాంకేతిక అభివృద్ధిని సాధించిన భారతదేశం భీమవరంలో స్పష్టం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ బాపిరాజు. కవితి వేడుకల్లో పర్యావరణ హిత గణపయ్యనే పూజించాలి. భీమవరంలో ప్రజలకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకులో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని నిర్వహించి అంజలి ఘటించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ప్రజా సమస్యలను పట్టించుకోవడం ద్వారానే పెరగనున్న సిపిఐ తణుకు సభలో స్పష్టం చేసిన రాష్ట్ర నాయకులు నాగేశ్వరరావు. ప్రపంచ శాంతి కోసం తణుకులో ర్యాలీ నిర్వహించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. వెంకటరామన్నగూడెం హార్టికల్చర్ యూనివర్సిటీలో విజయవంతంగా ముగిసిన సమగ్ర పోషక యాజమాన్య శిక్షణా తరగతులు. తమ 5 ఏళ్ల పాలనలో యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న కూటమి ప్రభుత్వం. రాజమండ్రి మండలం బొమ్మూరులో హామీ ఇచ్చిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామంలో యుద్ధం వద్దు శాంతే ముద్దు అంటూ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు. ఆధ్వర్యం వహించిన మానవతా సంస్థ నేత సిద్ధార్థ. సహకార సంఘాల పటిష్టానికి పగడ్బందీ చర్యలు తీసుకుంటున్న జిల్లా కేంద్ర సహకార బ్యాంక్. మలికిపురం మండలంలో వెల్లడించిన ఈ సంస్థ చైర్మన్ రామస్వామి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవాలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలి. మండల అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఏలూరు జిల్లాలో వరద ఉధృతి ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. జాగ్రత్తలపై అధికారులకు సూచనలు, సలహాలు. దేశ అభివృద్ధి కోసం రాజీవ్ చేసిన సేవలు మరువలేమని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు తెలిపారు. భీమవరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో స్థానిక సంస్థలను బలపరిచేందుకు రాజ్యాంగాల్లో సవరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా రాజీవ్ గాంధీ గారు మోతీలాల్ మనవడు, నెహ్రూ గారికి మనవడు, నెహ్రూ గారికి మోతీలాల్కి ముని మనవడు, నెహ్రూ గారికి మనవడు, ఇందిరాగాంధీ గారి యొక్క కుమారుడు. చాలా ఉత్తముడు. ఆయన ఒక ప్రధానమంత్రి గారి బిడ్డ అయినప్పటికీ కూడా సామాన్యుడిగా ఆయనేమో మన పైలట్గా సెలెక్ట్ అయ్యి తన జీవితాన్ని ఒక పైలట్గా తన జీవితం గడుపుకునే సమయంలో ప్రత్యేకంగా కొన్ని పరిస్థితులు ఏవైనా మనకు రాజీవ్ గాంధీ యొక్క అవసరం ఉందని చెప్పి ఎంతోమంది చెప్పినప్పుడు ఆయన అంగీకరించి కొత్త వరవడిని తీసుకొచ్చారు. ఇవాళ భారతదేశంలో నిజంగా ఇవాళ అమెరికాలో కానీ విదేశాల్లో కానీ ఎవరైనా ఐటీ చదువుకుని ఉంటున్నారంటే, ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ మహానుభావుడు పెట్టినటువంటి భిక్ష ఇది. ఎందుకంటే 2020 అనే కార్యక్రమం ఆయన పెట్టి ప్రత్యేకంగా ఈ యొక్క కంప్యూటర్స్ కానీ ఇవి కానీ ఈ టీవీలు కానీ టీవీలో ఉంటే ఇందిరాగాంధీ టర్మిలో ఆవిడ తీసుకొచ్చి పెట్టింది. ఆయన ఐటీ సిస్టమ్ అంటే ప్రపంచానికి ఇవాళ సాడి చెప్పడానికి ఎక్కడ ఏ సీఈఓలు ఉన్న అమెరికాలో వాళ్ళు ఆంధ్రులే, తెలుగు వాళ్ళే ఉన్నారు. దాని అందరికీ పునాది ఎవరంటే మహానుభావుడు రాజీవ్ గాంధీ ఇచ్చినటువంటి గొప్ప ప్రోత్సాహం వల్ల ఇవాళ భారతదేశం ఏ స్థానంకి వెళ్ళిందో దానికి నిజంగా ఆయన గొప్ప పునాది ఆయన వేశాడని చెప్పి చెప్పుకుంటున్నాం. నియోజకవర్గ ఇన్ఛార్జి అంకెం సీతారాం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు జంపన సుబ్రహ్మణ్యరాజు, చొడదాసి సెల్వియా రాణి, బోనం రవికుమార్, అయినంపూడి వెంకటరామరాజు, గంజాల సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. చవితి వేడుకల్లో పర్యావరణ హిత గణపయ్యనే పూజించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సాంప్రదాయ కార్యక్రమాలను మాత్రమే పందిళ్ల వద్ద ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిమజ్జన సమయంలో గజ ఈతగాళ్లను తగినంత మంది ఉండేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులకు సూచించారు. హాస్పిటల్స్ దగ్గర పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా పేషెంట్స్ ఉంటున్నారు, క్రానిక్ ఇష్యూస్తో ఉంటున్నారు, ఆపరేషన్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ ఉంటున్నారు. అయినా కూడా అసలు దానితో సంబంధం లేకుండా పక్కనే సౌండ్స్
డీజే సౌండ్స్ పెడుతున్నారు. డీజే అండ్ హై వాల్యూమ్ సౌండ్ సిస్టమ్స్ ఆర్ నాట్ అలౌడ్. బట్ అది ఎందుకు అలౌ చేస్తున్నారు? అయినా ఇది వినాయక చవితి అంటే వినాయకుడిని ప్రార్థించుకోవడం, ఆయన్ని భక్తితో భజనలు చేసుకోవాలి, పూజించాలి, టైంకి అన్నం పెట్టాలి, ప్రసాదం పెట్టాలి. ఓకే, భారతదేశంలో 1990s ఆ టైంలో అంతా వెస్టర్నైజ్ అవుతున్నారు కాబట్టి ఈ వినాయక చవితి పండాల్స్ పెట్టాలి, వినాయకుడిని పెట్టాలి ప్రతి వీధిలో, వారిని పూజించాలి, 10 రోజులు పూజించాలి, దాంతో భక్తి భావం పెరుగుతుంది అనే ఉద్దేశంతో. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని తణుకులో కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా వేల్పూర్ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దీర్స్పో రామకృష్ణ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని తొలిసారిగా భారతదేశానికి అందించిన ఘనత రాజీవ్ గాంధీదేనన్నారు. ఇందులో భాగంగా కంప్యూటర్ రంగాన్ని పరిచయం చేసిన ప్రగతిశీలిగా ప్రఖ్యాతి పొందారన్నారు. ఎక్కడ చూసినా ఎవరు మాట్లాడినా ఈ కంప్యూటర్ మాట లేకుండా ఉండటం లేదని అన్నారు. అయితే 80వ దశకంలోని ఈ మార్పును, సాంకేతిక అవసరాలను ప్రధానిగా గుర్తించి నాటి యువతను ఆ దిశ వైపు నడిపించారని రాజీవ్ గాంధీ ప్రతిభను దీర్స్పో రామకృష్ణ వివరించి చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పెనుమత్స రామకృష్ణరాజు, అన్నెపు శ్రీను, దీర్స్పో శాంతారావు, నక్క లోవరాజులు పాల్గొన్నారు. తణుకులో జరుగుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా సమితి మహాసభలు బుధవారం కూడా కొనసాగాయి. ఈ మేరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన పార్టీ ప్రతినిధులతో స్వరాజ్య భవన్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినప్పటికీ ప్రజా సమస్యలు మాత్రం పేరుకుపోతున్నాయి కానీ పరిష్కారం అవటం లేదన్నారు. ముఖ్యంగా పేదరికం పెరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయవలసిన బాధ్యత కేవలం కమ్యూనిస్టులపైనే ఉందన్నారు. దీనిని గుర్తించి కార్యకర్తలు పనిచేయాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కార్యదర్శి నివేదికను అందించారు. ఈ సభలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, తాటిపాక మధు, సీనియర్ నాయకులు నెక్కంటి సుబ్బారావు, పిసి జోషి, చల్లబోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్, నాయకులు బొద్దాన నాగరాజు, కలిశెట్టి వెంకట్రావు, సికిలే పుష్పకుమారి, వై నాగలక్ష్మిలు చర్చల్లో పాల్గొన్నారు. తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో శాంతి ర్యాలీని నిర్వహించి ప్రచారం చేశారు. ఈ మేరకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి బయలుదేరిన ఈ ర్యాలీ రాష్ట్రపతి రోడ్డు గుండా సాగి యుద్ధాలు వద్దు, శాంతే ముద్దు అంటూ ప్రపంచ దేశాలను కోరుతూ నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ ఎన్ కొండయ్య మాట్లాడుతూ శాంతి భద్రతలను పరిరక్షించే శాంతి భావాలను ప్రచారం చేయడం అభినందనీయమన్నారు. 22/8/2025 ర్యాలీలను నిర్వహించవలసినదిగా కోరుతున్నాను. దీంట్లో మానవ చెందిన ప్రాచీన విశ్వవిద్యాలయం, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం ప్రొఫెసర్లు స్వచ్ఛంద సేవా సంస్థ అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఒక విధమైన సేవా దృక్పథంతో దూసుకువెళ్తూ ఎక్కడ ఏదైనా చిన్న ఆపదలు వచ్చినా కూడా అన్ని సేవా కార్యక్రమాలు అంటే విద్యలో కానీ, అలానే వైద్యంలో కానీ, ఏదైనా చనిపోయినప్పుడు ప్రేజర్లో ఇవ్వడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకున్న ఈ రోజుల్లో ఈ సంస్థ ఇంత దినజనాభివృద్ధి చెందుతూ ఇంత మందితో ఆర్గనైజ్ చేసి ఈ ఎన్నో కార్యక్రమాలు చేయటం అనేది చాలా సంతోషదగ్గ విషయం. అలానే ఈ కార్యక్రమం ఈరోజు ఈ ర్యాలీకి నన్ను పిలవడం అనేది చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనడం అనేది మాకు కూడా గర్వకారణంగా ఉంది. ఇంతమంది మన పబ్లిక్ ఇంత రెస్పాన్స్ అయ్యి
పబ్లిక్కి సేవ చేస్తున్నారంటే వాళ్ళందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలుపుతూ సంస్థ అధ్యక్షులు కడించెర్ల రాజరాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు, నాయకులు కటారి విశ్వనాథరాజు, కటారి శారదాదేవి, బోయిపట్టి రామలక్ష్మి, డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు, ఒంగూరి హనుమంతరావులు పాల్గొన్నారు. కర్నూలులో బుధవారం జరిగిన బార్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్ను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయం కోసం పనిచేసే న్యాయవాద వృత్తి నేటి మన సమాజంలో జటిలమైందన్నారు. వ్యతిరేక శక్తుల నుంచి రక్షించుకునేందుకు లాయర్లు ఐక్యంగా ఉంటూ వృత్తి ధర్మాన్ని పరిరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె హర్నాథ్ చౌదరి, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. తణుకుకు చెందిన ప్రముఖ యోగా గురువు తమ్మినేని పద్మ అంతర్జాతీయ స్థాయిలో మరొకసారి యోగారత్న పురస్కారాన్ని అందుకున్నారు. ఈ రంగంలో అత్యంత ప్రతిభావంతురాలైన పద్మ ఇంతకుముందు కూడా జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనేక యోగా పురస్కారాలు అందుకున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో మలేషియా దేశంలో జరిగిన యోగా పోటీల్లో ప్రతిభను కనబరిచి సీనియర్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే ఎక్కువ సమయంలో యోగాసనాలు చేసిన పోటీలలో తమ్మినేని పద్మ 2వ స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ అంతర్జాతీయ వేదికలో అవార్డును అందించి పద్మను సత్కరించారు. కాగా ఈమెను యోగా ప్రముఖులే కాకుండా సామాజిక సేవకులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం వెంకటరామన్నగూడెం గ్రామంలో గల డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రంలో సమగ్ర పోషక యాజమాన్యంపై 15 రోజుల పాటు జరిగిన శిక్షణా కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ముగింపు రోజున అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన స్టేట్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ మరియు యూనివర్సిటీ కేవీకే సంయుక్తంగా ఈ తరగతులు నిర్వహించాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలోని వివిధ ప్రాంతాల నుంచి 28 మంది హాజరయ్యారు. వీరంతా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో పనిచేస్తున్న సిబ్బంది. వీరి ద్వారా క్షేత్రస్థాయిలో రైతులకు సమగ్ర పోషక యాజమాన్యంపై తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. ముఖ్యంగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వైపు వ్యవసాయాన్ని తీసుకువెళ్లేలా కృషి చేస్తారు. ఈ సందర్భంగా కేవీకే హెడ్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ పి విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రాముఖ్యతను వివరించారు. పెంచుకుంటూ ముఖ్యంగా అత్యధికంగా ఎరువులు వాడుతున్న ఉద్దేశంలో రైతులు పంట సాగు ఖర్చు తగ్గించుకోవాలి, అదేవిధంగా ముఖ్యంగా ఎరువులను వినియోగం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లోని సభ్యులకి పంట సాగులో ఎరువులని సమగ్రవంతంగా ఎలా యాజమాన్యం చేయాలి, పంటకి ఎంతవరకు ఎరువు, ఏ పంటకి ఎంత ఎరువు వేయాలి, మొక్క వేసిన ఎరువుని ఎలా ఉపయోగించుకుంటుంది అని ఒక సర్టిఫికేట్ కోర్సుని 28 మంది ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ సభ్యులకి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం 15 రోజుల పాటు కృషి విజ్ఞాన కేంద్ర వేదికగా చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము రైతుల్లో పంట సాగులో అనవసరమైన ఎరువులు పంటకు అందించినప్పటికీ ఖర్చు పెరగటమే కాకుండా మొక్కకు అందించాల్సిన ఎరువులు తగినంత మొక్క తీసుకునేది, మిగిలినంతా వ్యర్థమైపోతుంది. అది రైతులకి చెప్పేవాళ్ళు లేరనమాట. ఈ యొక్క ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ సభ్యులు వాళ్ళ యొక్క పంచాయతీల్లోనూ వాళ్ళ యొక్క వార్డుల్లోనూ రైతులకి ఈ యొక్క సమగ్ర ఎరువుల యాజమాన్య పద్ధతుల మీద వీరు అవగాహన కల్పించుకొని తిరిగి రైతులకి ఒక శిక్షణలాగా, ఒక సలహా ద్వారా, ఒక సూచనలాగా వాళ్ళ పంచాయతీల్లో రైతులకి ఈ యొక్క సర్టిఫికేట్ కోర్సు ద్వారా వాళ్ళకి. ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ బి గోవిందరాజులు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోర్సు ఫెసిలిటేటర్ డాక్టర్ బి పెదబాబు, కేవీకే శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గల కేంద్ర విద్యా సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ఏపీ నిట్లో బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ విద్యా సంస్థలో మొత్తం 8 కోర్సులు నిర్వహిస్తుండగా ఆయా కోర్సుల్లో మొత్తం 484 సీట్లు ఉన్నాయి. వీటిలో 50% సీట్లను రాష్ట్ర విద్యార్థులతోనూ, మిగిలిన సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులతోనూ జోసా సి సాబ్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇటీవల 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన జోసా నిర్వహించిన కౌన్సిలింగ్లో అన్ని సీట్లకు కేటాయింపులు పూర్తయ్యాయి. ప్రస్తుతం సీటు అలాట్మెంట్ పొందిన విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రాంగణానికి తరలి వస్తున్నారు. ఈ ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనుంది.
ఏపీ నిట్ డీన్ అకాడమిక్ డాక్టర్ ఎన్ జయరాం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు మొత్తం 86 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. అడ్మిషన్ల లెటర్లను డీన్లు డాక్టర్ ఎన్ జయరాం, డాక్టర్ కె హిమబిందు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడ్మిషన్ల అధికారి డాక్టర్ జె కృష్ణమూర్తి, అసోసియేట్ డీన్లు డాక్టర్ ఆర్ సునీల్ కుమార్, డాక్టర్ కృష్ణ చైతన్య, ఆచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తాడేపల్లిగూడెంలో బుధవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. టౌన్ ఎస్ఏ బాదం శ్రీనివాస్ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ చౌక్ వరకు కొనసాగింది. దారి పొడవునా ప్రపంచ శాంతి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నినాదాలను మారుమ్రోగించారు. ఈ కార్యక్రమంలో మానవతా ప్రెసిడెంట్ జనపనేని రాజేంద్ర, సెక్రటరీ మిరియాల కిషోర్, ట్రెజరర్ ఎర్ర ఆంజనేయులు, జంగం రామరాయ్, గట్టిం సింధు, ఎగ్గిన శరత్బాబు, సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. రండి వచ్చండి. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.